హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దీటి న్యూస్. నేను మీ దీటి వెంకటస్వామి. ఈరోజు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూద్దాం. ముందుగా చూడొచ్చు ఈనాడు పేపర్. మూవన్నెల కాంతుల్లో గోల్కొండ కోట చిత్రంలో చూడొచ్చు. రాష్ట్ర సర్కారు గురువారం నిర్వహించనున్న స్వాతంత్ర దినోత్సవ ఏర్పాట్లు చారిత్రక గోల్కొండ కోటలో చురుగ్గా సాగుతున్నాయి. కోటను మంగళవారం రాత్రి విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. మూవన్నెల కాంతుల సొబగులతో గోల్కొండ కోట చూపరులను ఆకట్టుకుంటుంది. మనము ఈ చిత్రంలో చూడొచ్చు ఏ విధంగా అలంకరణ చేశారో. ఉప్పు చక్కెరలో ప్లాస్టిక్ భూతం. దేశంలోని అన్ని కంపెనీల ఉత్పత్తుల్లోనూ మైక్రో ప్లాస్టిక్స్ సైజు 0.1 మిల్లీమీటర్ నుంచి 5 మిల్లీమీటర్ల వరకు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం. టాక్సిక్ లింక్ అధ్యయనంలో వెల్లడి. చక్కెరలోనూ 68.25 వరకు ప్లాస్టిక్ మిక్సింగ్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దేశంలో విక్రయిస్తున్న ఉప్పు చక్కెరలో ప్రమాదకరమైన మైక్రో ప్లాస్టిక్ రేణువులు ఉన్నట్లు తేలింది. ఇందుకు ఏ బ్రాండ్ మినహాయింపు కాదని వెల్లడైంది. బ్రాండ్లే కాదు, అన్బ్రాండెడ్ ఉప్పు చక్కెరలోనూ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని టాక్సిక్స్ లింక్ అనే పర్యావరణ పరిశోధన సంస్థ మైక్రో ప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్ అనే పేరుతో జరిపిన అధ్యయనంలో తేలింది. 10 రకాల ఉప్పులను 5 రకాల చక్కెరలను తీసుకొని ఈ సంస్థ అధ్యయనం చేసింది. ఆ వివరాలను మంగళవారం వెల్లడించింది. సంస్థ అధ్యయనం చేసిన వాటిలో టేబుల్ ర్యాక్, సముద్ర స్థానిక ముడి ఉప్పులు ఉన్నాయి. వీటిని సంస్థ ఆఫ్లైన్ లో కొనుగోలు చేసింది. ఉప్పు చక్కెరలో వివిధ రూపాల్లో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఫైబర్, పెల్లెట్స్, ఫిల్క్స్, ఫ్రాగ్మెంట్స్ రూపంలో కనిపించాయి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కేజీ పంచదారలో 11.85 నుంచి 68.25 మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు తేలింది. ఆర్గానిక్ కాని చక్కెరలో ఇవి అధికంగా ఉన్నట్లు వెల్లడైంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ధరణి నమూల ప్రక్షాళన. దేశానికే ఆదర్శంగా తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం యాచారం, తిరుమలగిరి మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు. గ్రామాల్లో రెవెన్యూ యంత్రాంగం పునరుద్ధరణ. శాస్త్రీయ విధానాల్లో భూములు, ఆస్తుల విలువ సవరణ. ఈనాడు ముఖాముఖిలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన వాటిలో మంచి ఉంటే స్వీకరిస్తాం, ప్రజలకు నష్టం జరిగేలా ఉంటే మాత్రం తిరస్కరిస్తాం. ధరణితో నష్టం జరిగిందన్నది వాస్తవం కాబట్టే మార్పులు చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్తో ప్రజలను, ఆర్థిక వ్యవస్థను ఎలాగైతే అభద్రతకు, ఆందోళనకు గురి చేసిందో ధరణి కూడా అంతే అంటున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కొద్దిమంది ప్రయోజనాల కోసం గత ప్రభుత్వం హయాంలో ధరణిని తెచ్చారు. దీనివల్ల సామాన్య రైతులు, పేదలు అనేక ఇబ్బందులకు గురయ్యారు. అధికారుల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. మరొక వైపు తమకు కావలసిన వారికి ప్రభుత్వ భూములను కట్టబెట్టడానికి ధరణిని వినియోగించుకున్నారు అంటూ రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక వాక్య. అదనపు కలెక్టర్ అవినీతి దందా. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించేందుకు లంచం డిమాండ్. 8 లక్షలు తీసుకుంటూ దొరికిన వైనం. ఓఆర్ఆర్ పై మాటు వేసి పట్టుకున్న ఏసీపీ బృందం. ఆయనతో పాటు సీనియర్ అసిస్టెంట్ కూడా జైలుకు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఏసీబీకి పట్టుబడిన అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్ మోహన్ రెడ్డి స్వాధీనం చేసుకున్న లంచం సొమ్ము కూడా మనం ఈ చిత్రంలో చూడొచ్చు. అవినీతి నిరోధక శాఖ ఏసీబీ చరిత్రలో సంచలనం. కింద స్థాయి అధికారులు ఏసీబీకి దొరికిపోవడం తరచూ జరుగుతున్నా ఏకంగా ఓ అదనపు కలెక్టర్ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండ్ గా చిక్కడం కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి సోమవారం రాత్రి 8 లక్షల లంచం సొమ్ముతో ఏసీబీ అధికారులకు చిక్కారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రేపే 2వ విడత రుణమాఫీ. వైరాలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి 14 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో 3వ విడతగా ఈ 2 లక్షల వరకు రుణమాఫీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఖమ్మం జిల్లా వైరాలో జరిగే బహిరంగ సభలో ప్రారంభించున్నట్టు, వెంటనే రైతుల ఖాతాల్లో నిధులు జమ కానున్నాయని అధికారులు చెబుతున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. లంచం అడిగితే భరతం పడతారు. 3.5 ఏళ్లలో 7గురిని అనిషాకు పట్టించిన ముత్యం రెడ్డి అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. అవినీతి పరుల కోటాలకు బీటలు. ఈ ఏడాది ఇప్పటి వరకు 105
అనీషా కేసులు, శాఖల వారీగా అక్రమార్కుల వివరాల సేకరణ, ట్రాప్ మాత్రమే కాదు అక్రమాస్తులపైన దృష్టి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేడు కాగ్నిజెంట్ నూతన ప్రాంగణ శంకుస్థాపన, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా భూమి పూజ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. డిఎస్సి ప్రాథమిక కీ విడుదల, అభ్యంతరాలకు 20 వరకు గడువు. జాతీయ ఖాళీల భర్తీ కోసం జూలై 18 నుంచి ఈ నెల 5 వరకు జరిగిన డిఎస్సి ఆన్లైన్ పరీక్షల ప్రాథమిక కీని పాఠశాల విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది. దాన్ని వెబ్సైట్ లో ఉంచారు. కీపై అభ్యంతరాలుంటే ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్ కు పంపొచ్చని పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవి నరసింహారెడ్డి తెలిపారు. అంతేకాకుండా ఇటీవల టెట్ రాసిన వారు వ్యక్తిగత వివరాల్లో పొరపాటు నమోదు చేసి ఉంటే ఈమెయిల్ పంపి సవరించుకోవాలని ఆయన సూచించారు. అలాంటి వారు ఈ నెల 20వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు ఈ వెబ్సైట్ కు పంపాలని ఒక వార్త చూస్తున్నాం. మనం ఈ మధ్యలో ఒక న్యూస్ చూసాము. కోల్కతాలో ఒక డాక్టర్ను రేప్ చేసిన సంఘటన. కేసును సిబిఐకి అప్పగించండి. జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన కోల్కతా హైకోర్టు ఆదేశం. వైద్య కళాశాల ఆసుపత్రి వద్ద వైద్య సిబ్బంది నిరసన ఈ చిత్రంలో చూడొచ్చు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు వెసులుబాటు, ఆన్లైన్లో ధృవపత్రాలు అప్లోడ్ చేసుకునేందుకు అవకాశం. అక్రమ లేఅవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ, ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునే సమయంలో జత చేయని ధృవపత్రాలను తాజాగా ఆన్లైన్లో అప్లోడ్ చేసుకునేందుకు వీలుగా దరఖాస్తుదారుల లాగిన్ అందుబాటులోకి తెచ్చింది. 2020లో క్రమబద్ధీకరణకు దరఖాస్తులను ఆహ్వానించిన సమయంలో ₹1000 రుసుముతో పాటు దరఖాస్తులను అందిస్తే సరిపోతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణకు ఏ ధృవపత్రాలు అవసరమో ఒక జాబితాను ప్రకటించింది. అప్పట్లో 25 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. క్రమబద్ధీకరణ చేపట్టేలోగా ఈ అంశం న్యాయస్థానం పరిధిలోకి వెళ్లడంతో ప్రక్రియ నిలిచిపోయింది. విదేశాల్లో ఉండే వారికి, అత్యవసర నిర్మాణాలు చేపట్టే వారికి మాత్రం అదనపు రుసుము వసూలు చేసి ఆంక్షలతో కూడిన క్రమబద్ధీకరణ ధృవపత్రాలను అందజేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కార అంశంపై తర్జన భర్జనలు జరిగాయి. క్రమబద్ధీకరణ ప్రక్రియ చేపట్టేందుకు వీలుగా పురపాలక శాఖ గత నెలలో ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సెల్ ఫోన్ తో కూడా లాగిన్ కావచ్చు అంటూ ఒక న్యూస్. క్రమబద్ధీకరణ ధృవపత్రాలను అప్లోడ్ చేసేందుకు వీలుగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రత్యేక లాగిన్లు రూపొందించింది. అధికారులకు, దరఖాస్తుదారులకు వేర్వేరుగా లాగిన్ సదుపాయాలు అందుబాటులోకి తీసుకొచ్చింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. రోగుల కంట కన్నీరు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. సరోజిని కంటి ఆసుపత్రిలో దయనీయ పరిస్థితులు, భారీగా వైద్య నిపుణుల బదిలీ, ఆ స్థానంలో చేరని కొత్తవారు, శస్త్రచికిత్సలో తీవ్ర జాప్యం సాధారణ సేవలపైన ప్రభావం చూపుతుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాము. ఈ మధ్యకాలంలో వైద్యాధికారుల బదిలీలు చాలా జరిగాయి. సో బదిలీ జరిగిన వారి ప్లేస్లో వేరే కొత్తవారు రాక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ న్యూస్ మనం చూడొచ్చు. చేప పిల్లల పంపిణీకి 26 జిల్లాల్లో టెండర్లు. రాష్ట్రంలో ఉచిత చేప పిల్లల పంపిణీ పథకానికి 3వ విడతలో 26 జిల్లాల్లోని గుత్తేదారుల టెండర్లు దాఖలు చేశారు. జిల్లాల వారీగా ఆన్లైన్లో టెండర్లకు గడువును మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ముగిసే వెంటనే వాటిని అధికారులు తెరిచారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సహకార శాఖలో బదిలీల కౌన్సిలింగ్. సహకార శాఖలో అధికారులు, ఉద్యోగులు బదిలీల కౌన్సిలింగ్ ప్రారంభమైంది. ఆ శాఖ సంచాలకుడు ఉదయ్ కుమార్ మంగళవారం ఉదయం నుంచి జూమ్ విధానంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. గెజిటెడ్ అధికారులకు కౌన్సిలింగ్ పూర్తి కాగా బుధవారం నాన్ గెజిటెడ్ అధికారులకు చేయాలని నిర్ణయించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెలలో ఆర్ఆర్ఆర్ భూసేకరణ పూర్తి అంటున్న సిఎస్. హైదరాబాద్ ప్రాంతీయ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ భూసేకరణ ప్రక్రియను సెప్టెంబర్ 2వ వారంలోగా పూర్తి చేయాలి అని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి ఉన్నతాధికారులకు స్పష్టం చేశారు. సచివాలయంలో మంగళవారం ఆమె ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఈ అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాంతీయ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యాంశంగా తీసుకుంది. ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన భూసేకరణ వేగవంతం చేయాలి. సెప్టెంబర్ నెల చివరిలోగా అన్ని అంశాలను కొలిక్కి తీసుకురావాలి. భూములిచ్చిన రైతులకు నష్టపరిహారం చెల్లించే విషయంలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలి అని సిఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు.
గురుకుల పాఠశాలను ప్రక్షాళన చేస్తాం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. విద్యార్థి అనిరుద్ధ్ తల్లిని ఓదార్చిస్తున్న ఉప ముఖ్యమంత్రి. చిత్రంలో బట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ప్రభుత్వ ఇప్పుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాసు తదితరులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ పాఠశాల సందర్శన. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తామని వెల్లడి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలను ప్రక్షాళన చేస్తామని, ఇందుకోసం ఈ ఏడాది 5,000 కోట్లు కేటాయించామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన 2 విద్యార్థులు ఘనాదిత్య, అనిరుద్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆ పాఠశాలను బట్టి విక్రమార్క మంగళవారం సందర్శించారు. 2 విద్యార్థుల మృతికి కారణాలను ఆరా తీశారు. వారి తల్లిదండ్రులను ఓదార్చారు. అస్తవ్యస్తకు గురైన విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ మృతి చెందిన 2 విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా చెల్లించడంతో పాటు గురుకుల సొసైటీలో ఉద్యోగాలు కూడా కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీ 2 వరకు పొడిగింపు. ఢిల్లీ మద్యం విధానానికి సంబంధించింది ఈడీ, సిబిఐ నమోదు చేసిన కేసుల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బారాసా ఎమ్మెల్సీ కె కవిత జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది. ఇదివరకు వీరికి ఇచ్చిన గడువు ముగియడంతో తిహార్ జైలు అధికారులు వీరిద్దరిని మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి కావేరి బవేజ ముందు హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి వీరి కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈడీ నమోదు చేసిన కేసులో కేజ్రీవాల్కు ఇదివరకే బెయిల్ రాగా, ప్రస్తుతం ఆయన సిబిఐ నమోదు చేసిన కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు అంటూ ఒక న్యూస్. అదేవిధంగా అభిషేక్ బోయినపల్లి బెయిల్ పొడిగింపు. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయినపల్లి మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు పొడిగించింది. 7 దశాబ్దాలుగా బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు, మా వాట మాకే పుస్తకావిష్కరణలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ వెల్లడి. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలైన దేశంలో బీసీ సంక్షేమానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు జూలూరి గౌరీశంకర్ రాసిన మా వాట మాకే అనే పుస్తకాన్ని మంగళవారం సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్ లో విడుదల చేసిన చిత్రం న్యూస్ లో చూడొచ్చు. యువత మేలుకో, ఓటరు నమోదుకు మరొక అవకాశం. 20 నుంచి ఇంటింటికి అధికారులు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కొత్త ఓటర్ల నమోదుకు శ్రీకారం చుట్టింది. 2025 జనవరి 1కి 18 ఏళ్లు నిండిన వారందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని ప్రభుత్వ యంత్రాంగం పేర్కొంది. ఈ నెల 20 నుంచి బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి తిరిగి వివరాలు సేకరించనున్నారు. అర్హత కలిగిన వారిని ఓటర్లుగా నమోదు చేయడంతో పాటు అవసరమైన వారి చిరునామాను మార్చనున్నారు. మృతుల వివరాలను జాబితా నుంచి తొలగించి ఫోటో లేని వారికి చేర్చనున్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. హర్ ఘర్ కా తిరంగా జెండా, తిరంగా ర్యాలీ. ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరేసి ఐక్యత చాటాలని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా మంగళవారం కరీంనగర్లో మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు జయశ్రీ ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ చిత్రంలో మహిళల ర్యాలీ చూడొచ్చు. సమీకృత జిల్లా కార్యాలయం పనులపై కలెక్టర్ ఆరా. అధికారులతో కలిసి కార్యాలయ పటాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్ పమేలా సత్పతి అంటూ ఈ న్యూస్ లో చూడొచ్చు. ముందస్తు జాగ్రత్తతో వ్యాధులకు అడ్డుకట్ట. జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు. న్యూస్ డేస్ డిఎంహెచ్ఓ డాక్టర్ సుజాత వెల్లడి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాలానుగుణ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత కోరారు. జిల్లాలో డెంగీ కేసులు బయటపడుతుండటంతో అవసరమైన వైద్య చర్యలు చేపడుతున్నట్టు ఆమె పేర్కొన్నారు. సో వర్షాకాలం వస్తుంది, ప్రజలు చాలా జాగ్రత్త పాటించాలి అంటూ జిల్లా వైద్యాధికారి చెప్తున్న న్యూస్. జిల్లాలో మరొక 10 కొత్త పంచాయతీలు. కరీంనగర్ జిల్లాకు మరొక 10 నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 313 ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వసతులు, పాలనా సౌలభ్యం చేరువ కావడానికి రాష్ట్ర సర్కారు కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయనుంది అంటూ
ఒక న్యూస్ చూస్తున్నాం. ఎన్సిసి శిక్షణ భవిష్యత్తుకు నిచ్చెన. ఎన్సిసిలో చేరిన విద్యార్థులకు ఆర్మీ, ఎన్సిసి అధికారులు శిక్షణ ఇస్తారు. శిక్షణ శిబిరంలో కేడెట్లు ఉత్సాహంగా పాల్గొంటారు. నిత్యం కేడెట్లు కవాతు చేయడంతో పాటు పలు విభాగాల్లో రాణించే విధంగా ఆర్మీ అధికారులు శిక్షణ ఇస్తున్నారు. హుజరాబాద్ మండలం సింగాపూర్ కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో 9వ తెలంగాణ బెటాలియన్ కరీంనగర్ కమాండింగ్ అధికారి కర్నల్ దానియల్ లాడ్జెస్ ఆధ్వర్యంలో ఎన్సిసి సంయుక్త సంవత్సర శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, సంగారెడ్డి జిల్లాలోని 500 మంది కేడెట్లు హాజరయ్యారు. ఈ నెల 9 నుంచి 18 వరకు శిబిరం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ ట్రైనింగ్ దృశ్యాలు మనం చూస్తున్నాం. నేడు కాగ్నిజెంట్ నూతన ప్రాంగానికి శంకుస్థాపన, మరో 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్ హైదరాబాద్ లో కోకాపేట జిఏఆర్ బిల్డింగ్ వద్ద తమ కొత్త ప్రాంగణానికి బుధవారం శంకుస్థాపన చేయనుంది. సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఆ సంస్థ సీఈఓ రవికుమార్ తో చర్చలు జరిపారు. ఈ నెల 5న న్యూజెర్సీలో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు శ్రీకారం చుట్టింది. ఒప్పందంలో భాగంగా హైదరాబాద్ లో 10 లక్షల చదరపు అడుగుల కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు కూడా లభిస్తాయని ప్రకటించింది. నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు, ఇతర ఉన్నతాధికారులు బుధవారం ఉదయం 11 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు మరో 2 శాశ్వత న్యాయమూర్తులు, జస్టిస్ వెంకట జ్యోతిర్మయి, జస్టిస్ గోపాలకృష్ణారావు అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. శీలానికి వెలకట్టిన కామందుడు, పని కోసం వచ్చిన బాలికపై భూ యజమాని అత్యాచారం, బలవంతంగా గర్భస్రావం, డబ్బులిచ్చి రాజీకి యత్నం అంటూ ఒక న్యూస్. తండ్రితో కలిసి పనికి వెళ్లిన గిరిజన బాలిక 13పై ఓ కామందుడు కన్నేశాడు. బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆమె గర్భం దాల్చింది. దాదాపు 5 నెలలు గడిచాక విషయం బయటకు పొక్కడంతో బాలిక కుటుంబ సభ్యులను బెదిరించి ఆమెకు గర్భస్రావం చేయించాడు. బాధితులకు ఎంతో కొంత ఇచ్చి రాజీ కుదుర్చుకోవాలనుకున్నాడు. డబ్బుకు లొంగని బాధిత కుటుంబం పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం శంషాబాద్ మండలంలోని ఒక తండాకు చెందిన బాలిక తండ్రితో పాటు సమీప గ్రామంలో పలుకుబడి ఉన్న వ్యక్తి భూమిలో వ్యవసాయ పనులకు వెళ్తుంది. ఆమెపై కన్నేసిన యజమాని భయపట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనికి భయపడి ఆమె నోరు విప్పలేదు. దీన్ని అవకాశంగా తీసుకుని పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గ్రామాలను సుసంపన్నం చేయడమే లక్ష్యం. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎన్ఐఆర్డీలో నిర్మించిన మోడల్ హౌస్ ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. దేశంలోని గ్రామాలన్నీ సుసంపన్నం కావాలని, పేదరికం ఉండకూడదనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. ఎన్ఎస్యుఐ తెలంగాణ అధ్యక్షుడిగా వెంకటస్వామి అంటూ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడిగా ఎడవల్లి వెంకటస్వామిని నియమించినట్లు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ సహా మొత్తం 9 రాష్ట్రాల ఎన్ఎస్యుఐ శాఖలకు అధ్యక్షులను నియమించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. వక్ఫ్ బిల్లుపై జేపీసీ సారథిగా జగదంబిక పాల్. వక్ఫ్ సవరణ బిల్లు 2024పై అధ్యాయానికి 31 మంది ఎంపీలతో ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ చైర్మన్ గా భారతీయ జనతా పార్టీ సీనియర్ ఎంపీ జగదాంబిక పాల్ నియమితులయ్యారు. స్పీకర్ ఓం బిర్లా ఈ నియామకాన్ని చేపట్టినట్టు లోక్సభ సచివాలయం మంగళవారం ప్రకటించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పతంజలి ప్రకటన వివాదం, రామ్దేవ్ బాబాపై ధిక్కరణ కేసు మూసివేత. పతంజలి ఆయుర్వేద లిమిటెడ్ ఉత్పత్తుల ప్రకటనకు సంబంధించి ఆ సంస్థతో పాటు వ్యవస్థాపకుడు రామ్దేవ్ బాబా ఎండి బాలకృష్ణపై నమోదైన కోర్టు ధిక్కార కేసును సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం మూసివేసింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. మహిళల భద్రతకు గ్రామ స్థాయి కమిటీలు, మంత్రి సీతక్క. రాష్ట్రంలోని మహిళల భద్రత కోసం స్వయం సహాయక సంఘ సభ్యులతో గ్రామ స్థాయిలో సోషల్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. మహిళా మంత్రులు అధికారులతో ఉన్నత స్థాయి కమిటీ వేస్తామన్నారు. మహిళల భద్రతపై 5 రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్టు మంత్రి సీతక్క వెల్లడించారు అంటూ కొన్ని చూస్తున్నాం. సుంకిశాలపై కొనసాగుతున్న అంతర్గత విచారణ, పర్యవేక్షణ అధికారుల నిర్లక్ష్యంపై ఆరా, సీఎంకు నివేదిక ఇచ్చేందుకు జలమండలి కసరత్తు. జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సుంకిశాల పంప్ హౌస్ రక్షణ గోడ కూలిపోవడంతో పాటు పంప్ హౌస్ పూర్తిగా నీట మునగడంపై అంతర్గత విచారణ కొనసాగుతుంది. ముఖ్యంగా ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ యంత్రాంగం అశ్రద్ధ, నిర్లక్ష్యం ఎంతవరకు ఉందనే విషయంపై ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు అంటూ ఒక న్యూస్. సుంకిశాల ప్రాజెక్టు డిజైన్ పరిశీలిస్తున్న భారతీయ జనతా పార్టీ శాసనపక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నాయకులు ఈ చిత్రంలో చూడొచ్చు. సుంకిశాల ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలి అంటున్న భారతీయ జనతా పార్టీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి. సీతారామ పేరుతో భారీ దోపిడీ అంటున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత ప్రభుత్వ హయాంలో కమిషన్లు వచ్చే పనులే చేశారు. 18,000 కోట్ల ప్రాజెక్టులో చేసిన ఖర్చు 7,000 కోట్లే అంటున్న మంత్రులు ఉత్తమ్, పొంగులేటి ధ్వజం. కాంగ్రెస్ చేపట్టిన రాజీవ్, దుమ్మగూడెం, ఇందిరాసాగర్ ఎత్తిపోతలను గత ప్రభుత్వం రద్దు చేసి సీతారామ పేరుతో రీడిజైన్ చేసి భారీ దోపిడీకి పాల్పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఈ విలేకరుల సమావేశంలో వెల్లడిస్తున్న ఈ చిత్రం చూడొచ్చు. వర్గీకరణపై సీఎం మాట నిలబెట్టుకోవాలి, అలా చేస్తే అండగా ఉంటాం, లేకుంటే మౌనంగా ఊరుకోం, మాలలు అడ్డుపడద్దు అంటున్న మందకృష్ణ మాదిగ. ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే ఆయనకు అండగా ఉంటామని, అన్యాయం చేస్తే మాత్రం మౌనంగా ఉండబోమని ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బోర్సువాడలో ఉప ఎన్నిక ఖాయం, పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళను వదిలిపెట్టమంటున్న కేటీఆర్. బోన్సువాడ నియోజకవర్గంలో ఉప ఎన్నిక ఖాయమని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డికి ప్రజలు బుద్ధి చెప్తారని విమర్శించారు. బోన్సువాడ నియోజకవర్గానికి చెందిన పార్టీ శ్రేణులు హైదరాబాద్ లో నందినగర్ నివాసంలో మంగళవారం కేటీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా వారితో ఆయన మాట్లాడుతూ, పోచారం శ్రీనివాసరెడ్డిని పార్టీ అన్ని రకాలుగా గౌరవించింది, అయినా పార్టీ వేయడం ఆయనకే నష్టం. కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వేయడం కార్యకర్తలు బాధించింది. కాంగ్రెస్ లోకి వెళ్లిన తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డిని కనీసం అడిగిన వాళ్ళు కూడా లేని దయానిధి పరిస్థితి వచ్చింది. కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే వదిలిపెట్టేది లేదు అంటూ కేటీఆర్ ఈ సమావేశంలో మాట్లాడారు. దేశీయ విద్యుత్ ప్లాంట్లకు గరిష్ట బొగ్గు సరఫరా పరిమితి ఎత్తివేత. దేశీయ విద్యుత్ ప్లాంట్లకు విధించిన గరిష్ట బొగ్గు సరఫరా పరిమితిని కోల్ ఇండియా ఎత్తేసింది. ఒప్పంద పరిమితిని మించి ఆయా ప్లాంట్లు బొగ్గు కొనుగోలు చేసేందుకు అనుమతిచ్చింది. తన వద్ద ఉన్న బొగ్గు నిల్వలను తగ్గించుకోవడంతో పాటు విక్రయాల పరిణామాన్ని పెంచుకునేందుకు ఈ చర్యలు తీసుకుంది. కొన్ని దశాబ్దాలుగా సాధారణ పరిస్థితిలో కోల్ ఇండియా ముందుగా అనుకున్న ఒప్పందం మేరకు విద్యుత్ ప్లాంట్లకు బొగ్గు సరఫరా చేస్తుంది. నిల్వలు సమృద్ధిగా ఉన్న సమయాల్లో 20% అదనంగా విక్రయిస్తుంది. ఇప్పుడు ఆ గరిష్ట పరిమితిని కూడా ఎత్తేసింది. దీంతో విద్యుత్ ప్లాంట్లు ఎంత కావాలంటే అంత బొగ్గు కొనుగోలు చేసుకోవచ్చని కోల్ ఇండియా పేర్కొంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నాకు ప్రజా ప్రయోజనాలే ముఖ్యం అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి తుమ్మల స్పందన అభివృద్ధి గుర్తింపు తెస్తుందంటూ భావోద్వేగం. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అభివృద్ధి, ప్రజా ప్రయోజనాలే తప్ప ఏనాడు ప్రచారం కోసం ఆరాటం పడలేదని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. తాము నిర్మించిన సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ప్రారంభించి నెత్తిన నీళ్లు చల్లుకుంటున్నారు అంటూ బారాస నేత మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై తుమ్మల స్పందించారు. ఖమ్మంలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ, సీతారామ ఎత్తిపోతల పథకంలో ప్రస్తుతం పూర్తయింది కేవలం 3 పంపు హౌస్లు మాత్రమే. టన్నెళ్లు, డిస్ట్రిబ్యూటరీ కాలువలు పూర్తి కాకుండా 1 ఎకరాకు కూడా నీరు ఇవ్వలేం. ఇందుకు మరో 5 ఏళ్లు పడుతుంది. 10,000 కోట్లు కావాలి. పనులు పూర్తి చేసేందుకు సీఎంను ఒప్పించాం, అంతేకాని పథకం స్విచ్ ఆన్ చేశామనే గొప్ప కోసం మాత్రం కాదు అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సమస్యల వలయంలో గురుకులాలు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. బండి సంజయ్ని మంత్రివర్గం నుంచి తొలగించాలి అంటున్న నిరంజన్. బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు జరుగుతుంటే
చైనా ఆదేశాల మేరకే రాహుల్ గాంధీ మౌనంగా ఉన్నారంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పిసిసి సీనియర్ ఉపాధ్యక్షుడు జి నిరంజన్ తెలిపారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉండి అనుచిత వ్యాఖ్యలు చేసిన సంజయ్ను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రధాని మోదీని కోరారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేటి నుంచి యాదాద్రి వార్షిక పవిత్రోత్సవాలు. లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవమూర్తులు ఈ చిత్రంలో చూడొచ్చు. యాదాద్రి పంచనారసింహుల దేవాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు వార్షిక పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఏడాది పాటు ఆ స్థానపరంగా భక్తుల మొక్కు పూజల నిర్వహణలో తెలిసి తెలియకుండా జరిగే పొరపాట్లు దోషాల నివారణ నిమిత్తం ఏటా పవిత్రోత్సవాలు నిర్వహించడం సాంప్రదాయం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. 19 నుంచి శ్రీవారి అర్జిత సేవ టికెట్ల కోటా విడుదల. నవంబర్లో నిర్వహించే శ్రీవారి అర్జిత సేవ టికెట్ల కోటాను ఈ నెల 19న 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఎలక్ట్రానిక్ లక్కీ డీప్నకు ఈ నెల 21 ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. 22న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, అర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు విడుదల చేశారు. వర్చువల్ సేవా టికెట్లు మధ్యాహ్నం 3 గంటలకు ఇవ్వనున్నారు. 23న ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణం టికెట్ల కోట, ఉదయం 11 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనం కోట, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోట విడుదల చేస్తారు అంటూ తిరుమల తిరుపతి దేవస్థానం ఒక న్యూస్ చూడొచ్చు. ఇళ్ల సర్వేలో భాగస్వాములు ఖండి. సీఎం రేవంత్ కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో సొంతిల్లు లేని పేదలకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పిఎంఏవై గ్రామీణం కింద ఇల్లు కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో రాష్ట్ర ప్రభుత్వం భాగం కావాలని కోరారు. గ్రామీణ తెలంగాణలో సొంతిల్లు అవసరం ఉన్న పేద కుటుంబాల జాబితాను సాధ్యమైనంత త్వరగా సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతూ ఒక లేఖ పంపినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ నుంచి చలో గోవా, నేరుగా వాస్కోడిగామకు రైలు. ప్రముఖ పర్యాటక ప్రాంతం గోవాకు వెళ్లాలనుకునే వారికి దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించనుంది. సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు వెళ్లేలా సికింద్రాబాద్ వాస్కోడిగామ రైలు సర్వీసును వారం రోజుల్లో అందుబాటులోకి తీసుకురానుంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి వీక్లీ సర్వీస్ కాచిగూడ నుంచి 4 బోగీలు సర్వీస్ గుంతకల్ వద్ద గోవా రైల్లో అనుసంధానమై వెళ్లేవి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి నేరుగా గోవాకు రైలు నడపాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైల్వే శాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మరో వారం రోజుల్లో సర్వీసును ప్రారంభించేందుకు రైల్వే అధికారులు కసరత్తు చేస్తున్నారు అంటూ ఒక మంచి న్యూస్ వింటున్నాం. తెలంగాణ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెర. ఏపీలో 122 మంది తెలంగాణ స్థానికత గల ఉద్యోగులు వెనక్కి పంపుతూ ఏపీ ఉత్తర్వులు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ స్థానికత కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన 122 మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఇటీవల ఏపీ తెలంగాణ సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి జరిపిన చర్చల్లో వారిని వెనక్కి పంపడానికి అంగీకారం కుదిరింది. విభజన సమయంలో తాము తెలంగాణ ఆప్షన్ ఇచ్చినా ఏపీకి కేటాయించారని, తిరిగి వెనక్కి పంపాలని అప్పటి నుంచి వారు అడుగుతున్నారు. వారందరి నుంచి అంగీకార పత్రాలు తీసుకొని వెంటనే రిలీవ్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆయా శాఖాధిపతులకు ఆదేశించింది. అటు ఒక న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ జనగణ డైరెక్టర్ గా భారతి హోల్లీ కేరి, తెలంగాణ సెన్సెస్ ఆపరేషన్ సిటిజన్ రిజిస్ట్రేషన్స్ డైరెక్టర్ గా 2010 బ్యాచ్ ఐఏఎస్ అధికారిని భారతి హెల్లికేరి నియమితులయ్యారు. ఆమె కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్కీమ్ కింద 2025 డిసెంబర్ 31 వరకు ఈ పదవిలో కొనసాగుతారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అమెరికాలో భారత రాయబారిగా బాధ్యతలు స్వీకరించిన క్వాత్రా. అమెరికాలో భారత రాయబారిగా 61 ఏళ్ల వినయ్ మోహన్ క్వాత్రా సోమవారం వాషింగ్టన్ లో బాధ్యతలు స్వీకరించారు. 2 దేశాల సంబంధాలను బలోపేతం చేయడానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటిదాకా భారత రాయబారిగా ఉన్న తరుణ్జిత్ సింగ్ సంధు ఇటీవల పదవీ విరమణ చేశారు. దీంతో విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధిగా పనిచేస్తూ జూలై 14లో పదవీ విరమణ చేసిన క్వాత్రాను ప్రభుత్వం అమెరికాలో భారత రాయబారిగా నియమించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో ఎయిర్ హోస్టెస్ పై అత్యాచారం. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఈ టాక్సీ బైక్ రైడర్ ఒక ఇంటికి వెళ్తున్న ఆ ఎయిర్ హోస్టెస్ ను ఈడ్చుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
తన విధులు పూర్తి చేసుకున్న ఎయిర్ హోస్టెస్ బుధవారం రాత్రి ఇంటికి వెళ్లేందుకు తూర్పు ఢిల్లీ నుంచి టాక్సీ బైక్ ను బుక్ చేసుకున్నారు. బుద్ధ జయంతి పార్క్ సమీపంలో సిమన్ బోలివర్ మార్గులో నిందితుడు ఆమెను ఈడ్చుకెళ్లి అఘాయిత్యానికి దిగాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు నిందితుడు జైవీర్ ను ఉత్తరప్రదేశ్లోని ఔరేలా అదుపులోకి తీసుకున్నట్లు ఒక న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూద్దాం. ఎన్బిఎఫ్సి డిపాజిటర్లకు ఊరట. అత్యవసర వైద్య కారణాలతో విత్డ్రా కోరిన వారికి 100% సొమ్ము చెల్లించాల్సిందే. ఎన్బిఎఫ్ఐలకు ఆర్బీఐ స్పష్టీకరణ. 2025 జనవరి 1 నుంచి అమల్లోకి అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పదవుల బొనంజా. ఎల్లుండి ఢిల్లీకి సీఎం రేవంత్. పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై అధిష్టానంతో చర్చ. సామాజిక సమీకరణలు చూసుకొని టిపిసిసి చీఫ్ కార్యనిర్వహణ అధ్యక్షులు ప్రచార కమిటీ చైర్మన్ నియామకం. 4 మంత్రి పదవులు, ఉప సభాపతి, చీఫ్ విప్ పైన నిర్ణయం. బీసీ కమిషన్ సహా పలు కార్పొరేషన్ పదవుల భర్తీకి ఛాన్స్. బీసీ కమిషన్ చైర్మన్ గా విహెచ్ నిరంజన్ పేర్ల పరిశీలన. రైతు విద్యా కమిషన్లకు కోదండరెడ్డి, ఆకునూరి మురళి పేర్లు. 19 లేదా 20 పదవుల భర్తీపై ప్రకటన అవకాశం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. నేడు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ షురు. కోకాపేటలో ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దక్షిణ కొరియా నుంచి వచ్చిన అనంతరం ఈ కార్యక్రమానికి శంకుస్థాపన అంటూ న్యూస్ చూస్తున్నాం. 10 లక్షల చదరపు అడుగుల్లో కార్యకలాపాలు, 15,000 ఉద్యోగాలు. హైదరాబాద్ లో ఇది 5వది అంటూ ఓ న్యూస్ చూడొచ్చు. తెలంగాణ కాంగ్రెస్ లో పదవుల భర్తీకి వేలైంది. దీనిపై అధిష్టానంతో చర్చించేందుకు సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్ గాంధీ, సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో భేటీ అయి టిపిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణపై చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే బీసీ, రైతు విద్యా కమిషన్లు సహా పలు కమిషన్లు, కార్పొరేషన్ చైర్మన్ పోస్టుల భర్తీకి సంబంధించి అధిష్టానంతో ఆమోద ముద్ర వేయించుకోనున్నట్లు తెలుస్తుంది అంటూ ఒక న్యూస్. ఎస్సీ వర్గీకరణపై అందరితో చర్చించాకే నిర్ణయం అంటున్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. సెబీ చీఫ్ అదానీపై 22న కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం. ఈడీ కార్యాలయాల ఘెరావ్. షేర్ మార్కెట్ స్కామ్ లో మోదీకి పూర్తి పాత్ర. కులగణనపై విస్తృతంగా ప్రజల్లోకి అంటున్న మల్లికార్జున ఖార్గే. అధ్వాన హాస్టళ్లు, అపరిశుభ్రమైన వంటగదులు, అసహ్యంగా మరుగుదొడ్లు. సిరిసిల్లాలోని గురుకుల పాఠశాల రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు. ఆహార మెను రక్షిత మంచినీటి సరఫరా ఏవీ లేవు. కోడిగుడ్లు, పాలు పంపిణీ ఫైళ్లకు మాత్రమే పరిమితం. సరుకుల కొనుగోలులో పలు అవకతవకలు, అక్రమాలు. విద్యార్థుల సంఖ్యను ఎక్కువ చేసి చూపిస్తున్న వైనం. వారానికోసారి లేదా నెలకోసారి మాత్రమే వార్డన్ల రాక. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టళ్లలో ఏసీబీ తనిఖీల్లో వెలుగులోకి. సర్కార్కు నివేదిక, మెరుగైన చర్యలకు సిఫారసు అంటూ ఏసీబీ న్యూస్ ఒకటి చూస్తున్నాం. గురుకులాల ప్రక్షాళన. ప్రతి నెల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు. ఏ విద్యార్థి నేలపై పడుకోవడానికి వీల్లేదు అంటున్న మంత్రులు పొన్నం ప్రభాకర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. మంత్రి తుమ్మల కంటతడి. హరీష్ విమర్శలతో మనస్తాపం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ప్రజల కోసం పనిచేస్తా, పబ్లిసిటీ కోసం కాదు. సీతారామ ప్రారంభానికి మీరు రండి. ప్రజాస్వామ్యంలో నాది నీది ఏదీ లేదు, అంతా ప్రజలదే. మీ తప్పిదాలను మాకు అంటగట్టొద్దు అంటున్న తుమ్మల నాగేశ్వరరావు. సీతారామ ప్రాజెక్టు 2026 ఆగస్టు 15 కల్లా పూర్తి. బీఆర్ఎస్ హయాంలో 39% పనులే పూర్తయ్యాయి. రేపు సీఎం చేతుల మీదుగా 3 పంప్ హౌజులు, రాజీవ్ లింక్ కెనాల్ ప్రారంభం. మంత్రి ఉత్తమ్. ఖమ్మంతో పెట్టుకోవద్దు, ఎంత తక్కువ గోక్కుంటే అంత మంచిది అంటున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక న్యూస్ మనం చూడొచ్చు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉన్న హోటళ్లలో నాసిరకంగా సదుపాయాలు. వాటిని మెరుగుపరిస్తే టూరిస్టుల సంఖ్య పెరుగుతుందన్న యోచనలో సర్కారు. సుమారు 35 ఆస్తులను లీజుకు ఇవ్వడంపై కసరత్తు. ఆందోళనలో సంస్థ ఉద్యోగులు. ఇప్పటికే లీజుకి ఇచ్చిన వారిలో 400 కోట్లు చేరుకున్న అద్దె బకాయిలు. రాజకీయ సిఫార్సుతో లీజు దక్కించుకుని సొమ్ము చెల్లించని బడా బాబులు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. ఏసీబీ వారిలో అదనపు కలెక్టర్. నిషేధిత జాబితా నుండి 14 గుంటల భూమి తొలగించేందుకు 8 లక్షల డిమాండ్. డబ్బు తీసుకోవాల్సిందిగా సీనియర్ అసిస్టెంట్ ను పురమాయించిన భూపాల్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ నిర్వాకం. రెడ్ హ్యాండ్ గా అసిస్టెంట్ పట్టివేత. ఆపై అదనపు కలెక్టర్ ను చాకచక్యంగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. ఆయన నివాసంలో సోదాలు. 16 లక్షల వరకు ఆస్తి పత్రాల జప్తు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. స్కామ్ కాల్స్ కు చెక్ పెట్టండి.
టెల్కోలకు ట్రాయ్ ఆదేశాలు, డూ నాట్ డిస్టర్బ్ ఆప్షన్తో పరిష్కారం అంటూ ఇంకొక న్యూస్ చూస్తున్నాం. 122 మంది తెలంగాణ ఉద్యోగుల రిలీవ్ ఉత్తర్వులు జారీ చేసిన ఆంధ్రప్రదేశ్. ప్రాణ త్యాగాల ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా మాదిగ జాతి గెలిచింది అంటున్న మందకృష్ణ మాదిగ. 30 ఏళ్ల పోరాటం ఫలించింది. తీర్పు తర్వాత తొలిసారి హైదరాబాద్కు ఎంఆర్పిఎస్ శ్రేణుల ఘన స్వాగతం, నగరంలో భారీ విజయోత్సవ ర్యాలీ అంటూ మందకృష్ణ మాదిగ ఒక న్యూస్ చూస్తున్నాం. 40% మందికి రుణాలు మాఫీ కాలేదు. 2 లక్షలు ఒకేసారి మాఫీ చేస్తామని ఇప్పటికీ చేయలే. మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు. రైతుల సమస్యలపై రచ్చబండ నిర్వహిస్తామని వెల్లడి. పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. 2018 సర్వేలో నాటి ప్రభుత్వం భాగస్వామి కాలేదు. కేంద్రానికి రాష్ట్రం నుంచి ఇళ్ల జాబితాను పంపలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో కేసీఆర్ మభ్యపెట్టారు. మీరు ప్రత్యేక శ్రద్ధతో జాబితా పంపండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సెబీ చీఫ్ అదానీపై 22న దేశవ్యాప్త ఉద్యమం అంటున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే. ఈడీ కార్యాలయాల గౌరవ్, షేర్ మార్కెట్ స్కామ్ లో మోదీ పాత్ర అంటున్న కాంగ్రెస్. కుల గణన పైన విస్తృతంగా ప్రజల్లోకి. పిసిసి ఏఐసిసి నేతలతో ఖర్గే భేటీ. అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధతపై చర్చ. అదానితో వ్యాపార సంబంధాలు ఉన్నట్లు హెండెన్బర్గ్ ఆరోపించిన ధర్మిల, సెబీ చీఫ్ మాధురి పూరి బుచ్ రాజీనామా చేయాలని, అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ సంఘం జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఈ నెల 22వ తేదీన దేశవ్యాప్త ప్రజా చైతన్య ఉద్యమం ధర్నాలు చేపట్టనుంది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. హత్యాచార కేసు సిబిఐకి. దసరాలన్నింటినీ నేడు కేంద్ర సంస్థకు అప్పగించాలి. కోల్కతా పోలీసులకు హైకోర్టు ఆదేశం. 5 రోజులైన కేసులో పురోగతి లేదని ధ్వజం. ఒక న్యూస్. గనుల వేలంపై వీడని చిక్కుముడి. రాష్ట్రం ప్రతిపాదించిన బ్లాక్లకు వేలం అనుమతి కోసం నిరీక్షణ. స్పష్టతనివ్వని కేంద్రం. సూర్యాపేటలోని 3 బ్లాకుల వేలానికి ఓకే. రాష్ట్ర నిర్ణయంపై సందిగ్ధత. మరో 9 బ్లాకుల వేలం ప్రతిపాదనలు ఎప్పుడు అంటున్నది చూస్తున్నాం. మేజర్ మినరల్స్ సంబంధించి గనుల వేలంపై పీఠముడి పడింది. కొన్ని గనుల వేలానికి కేంద్రం అనుమతించిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6 ఏళ్లుగా ఎలాంటి స్పందన లేదు. ఏదైనా మేజర్ మినరల్ కి సంబంధించిన గనుల వేలం ప్రక్రియ చేపట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర గనుల శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంది అంటూ ఒక న్యూస్ మనం చూడొచ్చు. ప్రయాణికుడి ప్రాణం కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ కు అభినందన. బస్సు ప్రయాణంలో ఫిట్స్ కు గురైన ఓ ప్రయాణికుడిని ఆసుపత్రికి తరలించి అతని ప్రాణాన్ని కాపాడిన ఆర్టీసీ డ్రైవర్ ను సంస్థ ఎండి విసి సజ్జనార్ అభినందించారు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం 2 లక్షల రుణమాఫీ చేయలేదు, నోరు జారిన ఎంపీ బలరాం నాయక్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. పేదల సొంతింటి కలను సాకారం చేద్దాం. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల కోసం అర్హులైన పేదల జాబితాను కేంద్రానికి పంపండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ అంటూ ఒక న్యూస్. ఇవాళ ఉంటావు, రేపు పోతావు, నేను ఇక్కడే ఉంటా, 100 కేసులు పెట్టినా భయపడను. హైడ్రా కమిషనర్ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం మండిపాటు అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. హద్దు మీరు ప్రవర్తిస్తే వాళ్లకు మంచిది కాదు, మాకు మంచిది కాదు అంటూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నందగిరి హిల్స్ లోని జిహెచ్ఎంసి సదనంలో ప్రహారీ కూల్చివేత ఘటనలో ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది. మంగళవారం హిమాయత్ నగర్ లో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన దానం ఈ విధంగా స్పందిస్తూ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పై మండిపడ్డారు. ప్రహారీ కూల్చివేత ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి కార్యాలయానికి రిపోర్టు పంపించానని తెలిపారు. ఏవి రంగనాథ్ కాదు కదా, తననెవ్వరూ ఏం చేయలేరని వ్యాఖ్యానించారు. నాలాల ఆక్రమణ, ప్రభుత్వ స్థలాలు, పార్కుల కబ్జాలు చేస్తే చర్యలు తీసుకోవాలి, కానీ ఎస్టీలు పేదలు ఉండే బస్తీల్లో గుడిసెలు తొలగించడం మంచి పద్ధతి కాదని దానం నాగేందర్ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పుడు వెలుగు పేపర్ చూద్దాం. బీఆర్ఎస్ డిక్షనరీలో లేని నిజాయితీ, ప్రజాస్వామ్యం, పారదర్శకత, వాస్తవాలు, నిజాయితీ అనే పదాలు బీఆర్ఎస్ డిక్షనరీలో భూతద్దంతో వెతికిన కనపడని పదాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మొదలు నిత్యం మీడియా ముందుకు సూక్తులు వల్లించే కేటీఆర్, హరీష్ రావు సహా ఆ పార్టీలోని ముఖ్యులు ఏనాడు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన దాఖలాలు లేవు. పారదర్శకంగా వ్యవహరించిన
అంశాలు వాస్తవాలు మాట్లాడిన రోజులు, నిజాయితీగా ప్రవర్తించిన వ్యవహారం ఒక్కటి లేదు అంటూ వెలుగు దినపత్రికలో ఒక న్యూస్ మనము చూస్తున్నాం. కులగణన వెంటనే చేపట్టాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ కులాల నుంచి ఎదిగి వచ్చిన నాయకుడని వెనుకబడిన కులాల ప్రజలు ఎంతో ఆశపడ్డారు. కానీ మన ప్రధాని కులగణన గురించి మాట్లాడడం లేదు. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి 2021లో జరగవలసిన జనాభా లెక్కల గత 3.5 సంవత్సరాల నుంచి దాటవేస్తున్నారు, నిర్లక్ష్యం చేస్తున్నారు. కనీసం దేశ జనాభా లెక్కల ద్వారానైనా ప్రజల ఆర్థిక సామాజిక అభివృద్ధిని అంచనా వేసుకుని అభివృద్ధి పథకాలను రచించే కార్యక్రమం కూడా చేయడం లేదు. వెనుకబడిన కులాలకు మాత్రమే నిర్దాక్షిణ్యంగా క్రిమిలేయర్ లాంటి కఠోర కళ్లెం వేసి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆ కాస్త వాటా దక్కకుండా చేయడం జరుగుతున్నది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. రాష్ట్రంలో కులగణన త్వరగా చేయాలి. రాష్ట్రంలో కులగణన యుద్ధ ప్రాతిపదికన చేపట్టి స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే పూర్తి చేయాలి. ఈ సామాజిక వర్గాలకు హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉందని బీసీ ప్రజలు విశ్వసిస్తున్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. ఢిల్లీలో మంగళవారం నిర్వహించిన హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో పాల్గొన్న కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, గజేంద్ర సింగ్ షెకావత్, మున్గుఫ్ మాండవయ్య తదితరులు ఈ చిత్రంలో చూడొచ్చు. ముస్తాబైన ఎర్రకోట ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఫుల్ డ్రెస్ రిహార్సల్. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఎర్రకోట ముస్తాబైంది. వేడుకల్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్న సైనిక బలగాలు మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్ నిర్వహించారు. ఈ వేదిక ముందు రిహార్సల్ కొనసాగుతుండగా ఆర్మీ హెలికాప్టర్ వారిపై పూల వర్షం కురిపించింది. మరోవైపు అతిథుల కోసం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పూల వర్షం కురిపిస్తున్న హెలికాప్టర్ మనం చిత్రంలో చూడొచ్చు. కుల గణన కోసం కాంగ్రెస్ పోరుబాట. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీ వేణుగోపాల్, ఖర్గే, రాహుల్ గాంధీ, అజయ్ మాకెన్ ఈ చిత్రంలో చూడొచ్చు. దేశవ్యాప్తంగా రాహుల్ నేతృత్వంలో సభలకు ప్లాన్. రిజర్వేషన్ల అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలని నిర్ణయం. పార్టీ చీఫ్ ఖర్గే అధ్యక్షన కాంగ్రెస్ విస్తృత స్థాయి మీటింగ్. హాజరైన పార్టీ జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల పిసిసి చీఫ్లు, ఇన్ఛార్జీలు. రాబోయే రాష్ట్రాల ఎన్నికల వ్యూహాలపై కూడా చర్చ. మీటింగుకు తెలంగాణ నుంచి ఇన్ఛార్జి దీపా దాస్ మున్సీ హాజరు. సెబీ చైర్పర్సన్ ను తొలగించాలనే డిమాండ్తో ఈ నెల 22న ఈడీ ఆఫీసుల ముట్టడి అంటున్న కేసీ వేణుగోపాల్. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ పోరుబాట పట్టనున్నది. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్తో ప్రజల్లోకి వెళ్లనున్నది. కులాల వారీగా జనగణన జరిగితేనే వెనుకబడిన వర్గాలకు ప్రజలకు న్యాయం జరుగుతుందనే నినాదంతో అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్త బహిరంగ సభలకు పార్టీ ప్లాన్ చేస్తున్నది. ఈ సభలతో త్వరలో 5 రాష్ట్రాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధం కావడంతో పాటు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు దగ్గర కావాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తెలంగాణలోనూ ఒక సభను నిర్వహించనున్నట్లు సమాచారం. ఒక న్యూస్ చూడొచ్చు. డాక్టర్ మర్డర్ కేసు సిబిఐకి. కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై రేప్ హత్య కేసును సిబిఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఎవరు ఫిర్యాదు చేయలేదన్న కారణంతో మర్డర్ కేసుగా కాకుండా అసహజ మరణంగా కేసు నమోదు చేయడం ఏమిటని ప్రశ్నించింది అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. గురుకులాలను సెట్ చేస్తాం, విద్యార్థులకు మెరుగైన సౌలతులు కల్పిస్తాం. గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యంతోనే గురుకులాల్లో విషాద ఘటనలు అంటున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి తదితరులు. నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి. 11 రోజుల తర్వాత హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి బృందం తిరిగి రాక. సక్సెస్ఫుల్ గా ముగిసిన అమెరికా, సౌత్ కొరియా పర్యటన. పెట్టుబడుల లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో కొనసాగిన ముఖ్యమంత్రి టూర్. 11 రోజుల అమెరికా, సౌత్ కొరియా పర్యటనను సక్సెస్ఫుల్ గా ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి బృందం బుధవారం ఉదయం హైదరాబాద్ చేరుకోనుంది. రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఫ్యూచర్ స్టేట్ తెలంగాణ నినాదంతో సీఎం రేవంత్ తన టూర్ కొనసాగించారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సిఎస్ కూడా ఈ పర్యటనకు వెళ్లారు. సీఎం రేవంత్ అమెరికా టూర్ లోను 31.531 కోట్లు పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. కొన్ని కంపెనీలు హైదరాబాద్ లో తమ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. మరికొన్ని కంపెనీలు తమ సేవలు విస్తరించేందుకు కూడా ఒప్పందాలు చేసుకున్నాయి అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు ఇయాల శంకుస్థాపన. ఈ నెల 5న అమెరికాలో ఒప్పందం, 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. నీళ్లు చల్లుకోవడము తప్పేనా?
అంటూ బాధను వ్యక్తం చేస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. నేను అభిమానించే వ్యక్తులు మాట్లాడిన తీరుతో బాధపడ్డాను అంటున్న తుమ్మల. చేసిన మంచి పనుల్లో కనిపించాలి, ఫ్లెక్సీల్లో కాదు. ప్రచారం కోసం బటన్ నొక్కే వ్యక్తిని కాదు. ఖమ్మం జిల్లాకు నీళ్లు రావాలన్నదే నా కోరిక. హరీష్ రావు వ్యాఖ్యలపై మంత్రి ఎమోషనల్ అంటూ ఒక న్యూస్. వెల్ఫేర్ హాస్టల్లో ఏసీబీ తనిఖీలు, 10 చోట్ల తనిఖీలు. కిచెన్ తాగునీరు సరిగా లేనట్టు గుర్తింపు. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తామని ఏసీబీ అధికారుల వెల్లడి అంటూ ఒక న్యూస్. ధరణి పోర్టల్లో దందాకు చెక్, త్వరలో కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవుట్. సమస్యల పరిష్కారానికి లంచావతారం ఎత్తడంతో సర్కారు నిర్ణయం. అవినీతి అక్రమాలకు పాల్పడే ఆఫీసర్ల పైన నిఘా. ధరణి ఆపరేటర్ల స్థానంలో బీఎస్సీ బీకామ్ కంప్యూటర్స్ చదివిన వారిని రిక్రూట్ చేసుకునే అవకాశం. ధరణి పోర్టల్లో జరుగుతున్న దందాకు చెక్ పెట్టడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కలెక్టర్ కార్యాలయాలు, ఎంఆర్ఓ ఆఫీసుల్లో ధరణి పోర్టల్ నిర్వహణ చూస్తున్న కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కొనసాగించాలా వద్దా అనే విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్. ధరణి నిషేధిత జాబితాలో రైతు భూమి తొలగించేందుకు 10 లక్షల డిమాండ్. గురుకుల స్టూడెంట్స్ కు వైద్య పరీక్షలు. అధికారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశం. జగిత్యాల లాంటి ఘటన రిపీట్ కాకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని మంత్రి పొన్నం అధికారులను ఆదేశం. పెద్దాపూర్ గురుకులం విద్యార్థులు కలిసి భోజనం చేస్తున్న బట్టి విక్రమార్క, జీవన్ రెడ్డి. గురుకుల విద్యార్థినికి అండగా సీఎం రేవంత్ రెడ్డి. ప్రభుత్వ ఖర్చుతో కార్తికకు నిమ్స్ లో ట్రీట్మెంట్ అంటూ న్యూస్ చూస్తున్నాం. గురుకుల స్కూల్ బిల్డింగ్ పై నుంచి కింద పడి తీవ్రంగా గాయాల పాలైన విద్యార్థిని కొయ్యడ కార్తికకు సీఎం రేవంత్ రెడ్డి అండగా నిలిచారు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం అందించాలని సీఎంఓ అధికారులను ఆదించారు. సీఎం సూచన మేరకు నిమ్స్ లో కార్తికకు డాక్టర్లు ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం కార్తిక కోలుకుంటుంది. ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కార్తిక ఈ నెల 9న ప్రమాదవశాత్తు స్కూల్ 3వ అంతస్తు నుంచి పడిపోయింది. దీంతో విద్యార్థిని నడుము భాగంలో తీవ్రంగా గాయాలయ్యాయి. గురుకుల అధికారులు కార్తికను వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా అక్కడి నుంచి నిమ్స్ కు తరలించినట్లు ఒక న్యూస్ చూస్తున్నాం. కాసుల కక్కుర్తి కోసమే ప్రాజెక్టుల రీడిజైన్. బీఆర్ఎస్ సర్కార్ పై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కాసుల కక్కుర్తి కోసమే గత బీఆర్ఎస్ సర్కార్ ప్రాజెక్టులు రీడిజైన్ చేసిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. సొంతిల్లు లేనోళ్ల లిస్టు ఇవ్వండి, ఇళ్ల కోసం నిర్వహించే సర్వేలో పాల్గొనండి. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. 15 ఆగస్టు వేడుకలకు పూర్తి ఏర్పాట్లు. గోల్కొండపై వేడుకలకు రిహార్సల్ నిర్వహిస్తున్న పోలీసులు. 15 ఆగస్టు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గోల్కొండ కోటపై సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. ఇక జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, కార్పొరేషన్ల చైర్మన్లు జాతీయ జెండాలను ఎగరవేయనున్నారు. ఇందుకు సంబంధించి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది అంటూ ఒక న్యూస్. నేడు రాష్ట్రానికి సీఎం రేవంత్ రెడ్డి రాక. ఒప్పందాలతో దాదాపు 30,000 కోట్ల కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 50కి పైగా మీటింగ్స్. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రతినిధుల బృందం అమెరికాలో దాదాపు 50కి పైగా బిజినెస్ మీటింగ్స్ లో పాల్గొంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఫార్మా అండ్ లైఫ్ సైన్సెస్, ఎలక్ట్రిక్ వెహికల్స్, డేటా సెంటర్లు, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. ప్రపంచంలో పేరొందిన కాగ్నిజెంట్, చార్లెస్ క్వాబ్, ఆసియం, కార్నింగ్ జైటివ్, హెచ్సిఏ హెల్త్ కేర్, వివెంట్ ఫార్మా, థర్మోసెర్, ఆరం ఈక్విటీ, ట్రైజన్ టెక్నాలజీస్, మొడర్మా ట్రాక్టర్ కంపెనీలు రాష్ట్రంలో తమ సెంటర్లు నెలకొల్పేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయని ఒక న్యూస్ మనం చూస్తున్నాం. అదేవిధంగా కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు ఇవాళ శంకుస్థాపన. ఈ నెల 5న అమెరికాలో ఒప్పందం, 10 రోజుల్లోనే విస్తరణకు శ్రీకారం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. అదేవిధంగా 15న ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 17 నుంచి 19 వరకు ఢిల్లీ టూర్కు వెళ్లనున్నట్టు తెలిసింది. 11 రోజుల విదేశీ పర్యటన ముగించుకొని బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఆయన 3 రోజుల పాటు వివిధ ప్రోగ్రామ్స్ లో పాల్గొని 17న ఢిల్లీకి వెళ్తారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ పర్యటనలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు అంటూ ఒక న్యూస్ చూడొచ్చు. 122 మంది ఉద్యోగులు తెలంగాణకు రిలీవ్ చేసిన ఏపీ ప్రభుత్వం ఒక న్యూస్ చూడొచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బోయినపల్లి అభిషేక్ బెయిల్ పొడిగింపు. డిఎస్సి పరీక్షల ప్రిలిమినరీ కీ రిలీజ్. ఈ నెల 20 దాకా అభ్యంతరాల స్వీకరణ. కవిత కేజ్రీవాల్ కస్టడీ
పొడిగింపు. ధరణి పోర్టల్లో దందాకు చెక్. RRR కోసం వేగంగా భూసేకరణ. మార్కెట్ విలువ ఆధారంగా రైతులకు పరిహారం. సెప్టెంబర్ 2వ వారంలోగా భూసేకరణ పూర్తి చేయాలి. కలెక్టర్లు ఉన్నతాధికారులకు సిఎస్ శాంతికుమారి ఆదేశాలు జారీ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం ఆదేశాలతో రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మారుస్తున్నాం. రివ్యూలో పాల్గొన్న కమల్ హాసన్ రెడ్డి, అంబర్ కిషోర్ ఝా. ఓరుగల్లులో నాటుసారా కంట్రోల్కు ఈ నెల 31న డెడ్ లైన్. స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి ఒక న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీగా మారుస్తున్నామని స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విబి కమల్ హాసన్ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ జాయింట్ కమిషనర్ ఖురేషి, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సర్ అంజన్ రావు, అసిస్టెంట్ కమిషనర్ నాగేందర్ రావుతో కలిసి హన్మకొండలో కలెక్టరేట్ లో మత్తు పదార్థాలు, గంజాయి నిర్మూలన, గుడుంబ ఎక్సైజ్ పాలసీ తదితర అంశాలపై రివ్యూ నిర్వహించారు. ఈ చిత్రంలో చూడొచ్చు. శ్రీశైలంలో చిరుత సంచారం. కాంపౌండ్ వాల్ పై చిరుత న్యూస్ లో చూడొచ్చు. శ్రీశైలంలో మంగళవారం తెల్లవారుజామున చిరుతపులి కనిపించి కలకలం రేపింది. పాతాళ గంగ మార్గంలో 110 కాటేజ్ దేవస్థానం ఏఈఓ మోహన్ ఇంటి వెనుక చిరుత సంచరించింది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. హన్మకొండ, వరంగల్ జిల్లాలను మళ్లీ కలపాలి. ఓరుగల్లును ముక్కలు చేసి అన్యాయం చేశారు. వరంగల్ మహానగర ఏకీకరణ పునర్నిర్మాణంపై చర్చలో వ్యక్తులు అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. 15న ఉమ్మడి జిల్లాలో సీఎం పర్యటన. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మధ్యాహ్నం 1 గంటకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని పూసుగూడెం పంప్ హౌస్ దగ్గరకు చేరుకోనున్నారు. పంప్ హౌస్ దగ్గర పైలాన్ ఆవిష్కరించిన తర్వాత పంప్ హౌస్ స్విచ్ ఆన్ చేయనున్నారు. అక్కడ సీఎం రేవంత్ ప్రత్యేక పూజలు చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్ లో వైరా చేరుకుంటారు. అక్కడ 2 లక్షల లోపు రుణమాఫీ పూర్తి సందర్భంగా జరిగే బహిరంగ సభలో రైతులకు చెక్కులు అందించనున్నారు. బహిరంగ సభ పూర్తి అయిన తర్వాత సాయంత్రం 5 గంటలకు వైరా నుంచి బయలుదేరి తిరిగి హైదరాబాద్ కు వెళ్తారని ఒక న్యూస్. ఇప్పుడు నమస్తే తెలంగాణలోని ముఖ్యాంశాలు మనము చూద్దాం. అసిస్టెంట్ కు ఎరా, చిక్కిన సొర. ఏసీబీ వరలో రంగారెడ్డి అదనపు కలెక్టర్ భూపాల్ రెడ్డి. నిషేధిత జాబితా నుంచి భూమిని తొలగించినందుకు 8 లక్షలు డిమాండ్. లంచానికి ఓకే చెప్పి ఏసీబీ ఫిర్యాదు చేసిన బాధితుడు. కలెక్టరేట్ సీనియర్ అసిస్టెంట్ కు గాలం. చిక్కిన అదనపు కలెక్టర్. డబ్బులు తీసుకుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ. సినిమాను తలపించిన ఈ అరెస్ట్. రాత్రంతా కలెక్టరేట్ లో విచారణ. 16 లక్షల నగదు, కీలక పత్రాలు స్వాధీనం. 14 రోజుల డిమాండ్ అంటూ ఒక న్యూస్. నో ఛాన్స్. ఎన్ని ఎత్తులు వేసినా మా నుంచి తప్పించుకోలేరు. అవినీతి పరులకు ఏసీపీ డీజీ సివి ఆనంద్ హెచ్చరిక. లంచం తీసుకునేవారు ఎన్ని జాగ్రత్త తీసుకున్నా అవినీతి నిరోధక శాఖ నుంచి తప్పించుకోలేరని ఏసీపీ డీజీ సివి ఆనంద్ హెచ్చరించారు. అందుకు అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ మదన్మోహన్ రెడ్డి నిదర్శనమని తెలిపారు. ఏసీపీ బృందం చాకచక్యంగా వ్యవహరించి అప్పటికప్పుడు ప్రణాళికలు మార్పు చేసుకుంటూ ఇద్దరిని ట్రాప్ చేసి పట్టుకుంది అంటూ ఒక న్యూస్ మనం చూస్తున్నాం. పెట్టుబడి కట్టుకథ. ఊరు పేరు లేని కంపెనీలతో రేవంత్ టీం ఒప్పందాలు అంటూ నమస్తే తెలంగాణలో ఒక న్యూస్ చూస్తున్నాం. స్వచ్ఛ బయో వాల్స్ కర్రా ప్రకటనలో దుమారం. ఇదివరకే వచ్చిన సంస్థలతో విస్తరణ పేరిట మళ్లీ డీల్స్. సీఎం 10 రోజుల అమెరికా పర్యటనలో జరిగింది ఇదే. 31,500 కోట్లు పెట్టుబడులంటూ సర్కారు ప్రచారం. వాస్తవాలను దాచి ప్రచారం చేసుకోవడంపై విమర్శలు. బీఆర్ఎస్ సర్కార్ గత ఒప్పందాలతో నెటిజన్ల కౌంటర్ అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. కేటీఆర్ చురక, సర్కార్లో కదలిక అంటూ ఒక న్యూస్. దిగి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. గురుకులాల్లో తనిఖీలు. ఏసీబీ, ఫుడ్ సేఫ్టీ, తూనికల శాఖ సిబ్బందితో బృందాలు. పెద్దాపూర్ గురుకులాలను పరిశీలించిన డిప్యూటీ సీఎం. మృతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామంటున్న బట్టి విక్రమార్క. సర్కారు మొదటిద వీడినందుకు సంతోషం అంటున్న కేటీఆర్. కాంగ్రెస్ పాలనలో దిగజారుతున్న గురుకులాలు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శ. ఉద్యోగ జేఏసీ జలక్. ఉద్యోగుల ఆల్టిమేటంతో ప్రభుత్వంలో వణుకు. భవిష్యత్ కార్యాచరణపై అధికార వర్గాల ఆరా. సంఘాల నేతలపై ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా. సర్కార్ తీరుపై రగులుతున్న ఎంప్లాయీస్. మరో పోరాటానికి సిద్ధమంటున్న సంఘాలు. కొత్త ప్రభుత్వం అని ఇన్నాళ్లు ఓపిక పట్టినాం. సర్కారుకు కాస్త వేసులుబాటు ఇవ్వాలని ఆగినాం. సమస్యలు పరిష్కరించాలని విజ్ఞాపనలు, వినతి పత్రాలు ఇచ్చి
వేడుకున్నాం. 8 నెలలైనా ఒక్కటి కూడా పరిష్కారం కాక మాపై కింద స్థాయి ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరిగింది. రాష్ట్ర స్థాయి క్యాడర్కు మేము సమాధానం చెప్పుకోలేకపోతున్నాం, కానీ కింద స్థాయి క్యాడర్కు చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళు వినేలా లేరు. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగులమంతా జేఏసీగా ఏర్పడ్డాం, కొట్లాడినాం. మళ్ళీ ఇప్పుడు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం సంఘాలన్నీ కలిసి జేఏసీగా ఏర్పడాల్సి వచ్చింది. మేమేం గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టినవే అడుగుతున్నాం. తక్షణమే వాటిని అమలుపరచాలి అంటూ ఉద్యోగుల జేఏసీ వినతి. ఏపీ నెత్తిన సర్కారు పాలు, తెలంగాణ డైరీని మూసేసే కుట్ర అంటూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శ. రాష్ట్రాన్ని ఆదానికి అప్పగిస్తే సహించం అంటున్న కేటీఆర్. ఢిల్లీలో పోరాటం, తెలంగాణలో రెడ్ కార్పొరేటా? అదానితో దేశానికి నష్టం, తెలంగాణకు లాభమా? రాహుల్ గాంధీపై కేటీఆర్ ప్రశ్నల వర్షం అంటూ ఒక న్యూస్ చూస్తున్నాం. బీసీలు ఒక్కటైతేనే హక్కుల సాధన. రాష్ట్రంలో నెల రోజుల్లో కులగణన చేయొచ్చు. జూలూరు మా వాట మాకేలో వ్యక్తుల వెల్లడి అంటూ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో మా వాట మాకే అనే పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న వ్యక్తులు చిత్రంలో చూడొచ్చు. విద్యుత్తు పదోన్నతులపై సమీక్షించాలి అంటున్న ఆర్ కృష్ణయ్య. విద్యుత్తు సంస్థలో 2014 తర్వాత కల్పించిన అన్ని పదోన్నతులను ప్రభుత్వం సమీక్షించి బీసీ ఓసీ ఉద్యోగులకు న్యాయం చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఇప్పటి వరకు వివిధ పేపర్లో ఉన్న ముఖ్యాంశాలు మనం చూసాము. ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు, శ్రేయోభిలాషులకు నా యొక్క రిక్వెస్ట్, దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చూస్తూనే ఉండండి DT న్యూస్.